హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్. ఈ వీడియోలో ఒక కొత్త టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను. పూతలా వస్తుంది, అది నిలబడుతుందో లేదో తెలియదు కానీ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అన్న చెట్టుకి? ఇది 20 ఏళ్ళు అవుతుందండి. 20 ఏళ్ళు అవుతుంది మీ దగ్గర ఉండి? అంటే మీరు మామూలుగా తెలిసే పెంచారా ఫస్ట్ నుంచి? అంటే మా కాఫీ బోర్డు వాళ్ళు పరిచయం చేశారండి. ఎవరంటే కాఫీ బోర్డు వాళ్ళు? కాఫీ బోర్డు వాళ్ళు అప్పుడు పరిచయం చేశారు, ఇది ఇలా ఆవకాడో ఉంటుంది, తర్వాత పెంచండి అని. ఇది కాఫీ తోటలో పెట్టండి, ఇంకా ఈ ఆదాయం తర్వాత ఈ కాఫీ చెట్లకి నీడనిస్తుంది అనేసి ఇచ్చారు మాకు. ఓకే, కాఫీ చెట్లకి నీడ ఉంటుంది కాబట్టి ముందు ఇది వేసుకోండి, దీనివల్ల తర్వాత ఉపయోగం ఉంటుంది అన్న. అప్పుడు సంవత్సరానికి ఒక చెట్టుకి ఎన్ని కాయలు కాస్తుంటారన్న సంవత్సరానికి? మేము కౌంటింగ్ చేయలేదండి, అంటే ఒక అంచనాగా 200 కేజీలు 150 కేజీలు ఇట్లా వస్తుంది. 200 కేజీల నుంచి 150 కేజీలు. చెట్టు పెరిగే కొద్దీ మనకి దిగుబడి బాగా వస్తుంది. మన దగ్గర ఎన్ని చెట్లు ఉన్నాయన్న? ఇటువంటి ఒక 5 చెట్లు ఉన్నాయి. 5 చెట్లు దాకా ఉన్నాయి. ప్రజెంట్ కాయలు అయితే ఏం లేవు. కాయలు లేవు, అంటే మొత్తం మళ్ళీ పోతేస్తుంది అనమాట ముదురుగా. ఇది పూత వస్తుంది కానీ నిలబడుతుందా లేదా అనేది మనకు తెలియదు అనమాట. ఓకే, మన దగ్గరికి డైరెక్ట్గా వచ్చి కొనుక్కెళ్ళే వాళ్ళు ఉన్నారా? డైరెక్ట్గా వచ్చారు. తర్వాత ఈ ఆర్టీసీ ఎవరైనా కావాలంటే ఆర్టీసీ పార్సిల్ సర్వీస్ ఉంది కదా, ఓకే ఓకే, దాని ద్వారా కూడా పంపిస్తున్నారు. మన దగ్గర అయితే కాయ ఎంత అంటారు? ఇక్కడ కేజీ 150 ఇట్లా ఉంటారండి. నేను పార్సిల్ పెడితే 210 ఇట్లా పెడుతున్నాను. 210 ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్ని కలుపుకొని? అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వాళ్ళే పెడతారు. ఇది 20 సంవత్సరాలు. మిగతా మొక్కలు ఎట్లా ఉన్నాయి? మిగతా అంటే ఇదంతా పోతేనా మరి? ఇది పూతండి. ఇప్పుడు మొగ్గ దశలో ఉంది కదా. మొగ్గ దశలో ఉంది. అవకాడోనండి ఇది. అది కూడా అది అవకాడోనా? ఇది కూడా అవకాడోనే. ఈ పెద్ద చెట్లు 5 కూడా అవకాడలే. ఓకే, చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయిలేండి. 20 ఇయర్స్ అలాగా ఉంటాయండి. ఇప్పుడు ఈ 3 ఈ 2 అంటే అంతకుముందు అయితే మనకి తెలియదు కదా, తెలియకుండా కొంత 2-3 సంవత్సరాలు పంట. ఇప్పుడు మరి మొక్కలు ఏమన్నా మీరు బయటకు అమ్మడం గట్టా మొదలు పెట్టారు అలా ఏం లేదా? ఇప్పుడు మేము ఓన్గా ఈ తిని ఆ టెంకలు గట్రా మొక్కలు చేసి అమ్ముతున్నామండి కావాల్సిన వాళ్ళకి. ఓకే ఓకే, బతుకుతాయి అంటారా? పర్వాలేదా? బతుకుతాయండి, అంటే వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇంకేదో ఈ 5 వచ్చేటికి 20 సంవత్సరాలు అలా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొక్కలు మళ్ళీ పెట్టేసుకున్నారు మళ్ళీ మీరు? మొక్కలు పెట్టామండి. ఇది మళ్ళీ అంటే అంతర పంటగా ఇది మళ్ళీ పసుపు వేసారు కింద? పసుపు పైనాపిల్ వేసాము. పైనాపిల్ ఉందా మళ్ళీ? తర్వాత పైనాపిల్ ఏ నెలలో వస్తుంది అంటారు మనకి ఈ ఏరియాలో? మే జూన్లో వస్తాయి. మే నెల జూన్ నెలలో వస్తే అప్పుడు మనకి పైనాపిల్ గట్టిగా దొరుకుతుంది. ఇప్పుడు అంతా కూడా దుంపలు, పెండలాలు, అవునండి అలాంటివి. తర్వాత గుమ్మడికాయలు ఆ సీజన్ అనుకుంటారు. మీది ఇక్కడేనండి? ఈ ఊరేనా? ఈ ఊరేనండి. ఇది ఏ మండలం కిందకి వస్తుంది? ఇది చింతపల్లి మండలం, గొంతుపాకల పంచాయతీ అండి. అంటే పంచాయతీ హెడ్ క్వార్టర్ మాది. డిస్ట్రిక్ట్ వస్తే అల్లూరు డిస్ట్రిక్ట్, అల్లూరు జిల్లా. ఓకే, అంటే ఒకవేళ ఇక్కడ నుంచి ఎవరైనా కనుక సపోజ్ వీడియోలో చూసి ఇలా మాకు కావాలి అనుకునే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నా అంటే పలానా నెంబర్కి కాల్ చేయండి, ఇలా మీ నెంబర్ ఏమైనా ఇస్తారా? లేకపోతే మీకు డైరెక్ట్గా ఎవరైనా కావాలంటారు సపోజ్, వాళ్ళు కావాలన్న వాళ్ళు ఎవరైనా కామెంట్ సెక్షన్ ఇలా అడిగితే కనుక మీ నెంబర్ ఇవ్వచ్చు అంటారా వాళ్ళకి? ఇవ్వచ్చు సార్. ఓకే అండి, మీరు డైరెక్ట్గా వాళ్ళకి కొరియర్ చేసేస్తున్నారు? ఆర్టీసీ ఏఎన్ఎల్ కొరియర్ చేసేస్తారు? అవునండి. ఓకే, అంటే ఇది మదర్ బ్రీడ్ అన్నట్టు అనమాట. అంటే ఏంటంటే బయట ఎక్కడన్నా మనం అవకాడో కాయలు చూస్తే ఆ సైజ్ వచ్చేటప్పటికి జస్ట్ చిన్నగా ఉంటుంది. మనం రిలయన్స్ మార్ట్లోనే ఎక్కడన్నా చూస్తే కాయలు కొంచెం చిన్నగా ఉంటాయి. అంటే ఇక్కడ చిన్న చిన్న కాయలుగా ఉంటాయి కదా, ఆ టైప్ చిన్నగా ఉంటాయి. మన దగ్గర ఏంటంటే లార్జ్ సైజు వస్తుందండి. లార్జ్ అంటే బాగా పెద్ద సైజు వస్తుంది మనకి, చిన్న చిన్నగా కాకుండా పెద్ద సైజు వస్తుంది. అర కేజీ పై నుండి కేజీ పావు వరకు వచ్చేస్తుంది. అర కేజీ పైన కేజీ పావు వరకు వస్తుంది మనకి. ఓకే, మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి సర్వీస్కి వేసుకోవచ్చు. మనం బయట నేను ఆల్రెడీ కొన్ని మార్ట్స్లో చూసానండి, కాయ ఈ సైజే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఒకటి వచ్చి 60 నుంచి 70 రూపాయలు 80 రూపాయలు అలా కూడా ఉంటుంది సింగిల్గా కాయ. అంటే నేను కూడా మరి అదొక వెరైటీ అనుకుంటా, అది 100 రూపాయలు ఇచ్చి నేను కొని తిన్నాను. ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని. ఓకే, అది బాగానే ఉంది సార్. కాకపోతే ఇక్కడ ఈ వాతావరణంకి వచ్చి కొంచెం నీరు శాతం ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే ఓకే, నీరు శాతం ఎక్కువ ఉండడం వల్ల ఫ్రూట్లో ఉండే పోషక విలువలు కూడా వేరేలా ఉంటాయి, టేస్ట్ కూడా మారుతుంది. అవునండి.
మీరు సాయిల్కి కింద దీనికి కెమికల్స్ గట్ట కూడా ఏమి పెద్దగా వాటర్ అనుకుంటా? లేదండి, ఇంక ఒకవేళ వేయదలుచుకుంటే ఈ పశువుల ఎరువు ఇది వేస్తాం. పశువుల ఎరువు అదే మనం గేదె పేడ లాంటివి, ఆవు పేడ. అంతేగాని మీరు మందులు గట్ట ఏమి వేయడం పని లేదండి. మన గిరిజన ఏరియాలో మాక్సిమం ప్రొడక్ట్స్ అన్ని కూడా మందు ఎక్కడైనా పండిస్తారు. అలాగే వస్తుందండి. అంటే ఇప్పుడు ఇంకా ఈ వాతావరణంకి వచ్చి మందులు గట్ట వేస్తే ఇంకా సైజు పెరిగిపోద్దేమో. ఓకే 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 సైజ్ పెరిగిపోద్ది మందు వేయడం వల్ల. బలాన్ని ఇస్తే ఇంకా ఎక్కువ బలాన్ని ఇస్తే సైజ్ ఇంకా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అవునండి, దానివల్ల ఇంకా ఏం వేయకుండానే ఆ సైజ్ వచ్చేస్తుంది. అవును, వేస్తే ఇంకా పెరిగిపోద్ది. అంటే మీకు ఒకవేళ ఎవరైనా కాయలు ఇలా కావాలి అనుకున్న వాళ్ళకైతే డైరెక్ట్ గా మీరు పంపిస్తారు ఎక్కడికి? మన చొప్రాలు కొట్టొచ్చి అక్కడ నుంచి పంపించేస్తారా మీరు? మేము నర్సీపట్నం ఆర్టీసీ ఏఎన్ఎల్ సర్వీస్ నుంచి చేస్తున్నారు, నర్సీపట్నం నుంచి చేస్తున్నారు. ఓకే, ఇంకా ఎక్కడెక్కడి నుంచి అనుకుంటున్నాను. నర్సీపట్నం పట్టుకెళ్ళి అక్కడ పార్సిల్ సర్వీస్ ఇది ఉంది కదండి, ఓకే, అక్కడ నుంచి చేస్తామండి. బ్రదర్ చెప్పింది ఏంటంటే మీలో ఎవరికైనా కనుక మదర్ బ్రీడ్ అనమాట, మీరు చూస్తున్నారు కదా పైన కాయల సైజ్, అది లాస్ట్ సైజ్, అంటే కాయలు మిగిలిన లాస్ట్ కాయలు అని చెప్పొచ్చు. అది కూడా ఇంట్లో వాడుకోవడానికి వాళ్ళు తినడానికని ఉంచుకున్నారు. అలాంటివి ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నారు అనమాట. కాకపోతే నేను ఇంతకుముందు వీళ్ళ దగ్గర నుంచి నర్సీపట్నం వీళ్ళు పంపిస్తున్నారు కదా, దాని విషయాన్ని నేను తర్వాత చెప్తాను. ముందు ఏంటంటే చోప్రాలగుట్లో మీరు ఇచ్చిన కాయలు చూసానండి నేను మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు. చాలా పెద్ద సైజు వచ్చినాయి, కేజీ దాకా వచ్చినాయి కాయలు. సో మీరు మంచి క్వాలిటీ అలాగే మదర్ బ్రీడ్ కాయలు తినాలనుకుంటే, లేదంటే మంచి కెమికల్స్ గట్ట ఏమీ లేకుండా ఆర్గానిక్గా పండించిన కాయలు తినాలనుకుంటే కనుక భయ్యాని కాంటాక్ట్ చేయండి. భయ్యా కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో భయ్యా పేరు, భయ్యా నెంబరు, అడ్రస్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆయన డైరెక్ట్గా ఫోన్ చేసి పలానా అడ్రస్కి కావాలి అని చెప్పి మీరు ఆయన డైరెక్ట్గా అడగవచ్చు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, బయట మీరు కెమికల్స్ ఆధారిత పంటల ద్వారా వచ్చే తినేదానికంటే కూడా మన్యం ప్రాంతంలో ప్రజలు పండించే పంటలు, ఒక అవకాడో అనే కాదు, పసుపు కావద్దు, కాఫీ కాదు, ఏదైనా కూడా వాళ్ళు ఏ రకమైన కెమికల్స్ అనేది అయితే వాడరు. ఎలా పండితే అలాగే పండించుకుని అలాగే తినడానికి అయితే వాళ్ళు ఇష్టపడతారు. కాబట్టి మీరు ఏదైనా కొనుక్కునేటప్పుడు 1-2 సార్లు బయట అయితే చెక్ చేసుకోవాలి. కానీ మన్యం ప్రాంతంలో పండే ఏ ఉత్పత్తులు దగ్గర కూడా మనం ఏ రకంగా కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. భయ్యా డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. అయినా కూడా దీన్ని ఒక బిజినెస్గా మలుచుకుని ఈ ఆవకాడో సాగులో ఈయన దగ్గర ఒక 5 చెట్లు ఉన్నాయి. మన బ్యాక్ సైడ్ ఉన్న చెట్టు ఒకటి, ఆ బ్యాక్ సైడ్ అక్కడ ఒకటి ఉంది. అలాగే మన రైట్ సైడ్ ఒక 2 చెట్లు ఉన్నాయి. ఈ 5 చెట్లు కూడా 20 సంవత్సరాల వయసు ఉన్నాయి అనమాట. అలాగే కొత్త చెట్లు చూస్తే కనుక ఇప్పుడు కొత్త చెట్టు ఇది కొత్త చెట్టు అండి. తర్వాత ఇది కూడా అదే కదన్నా అవకాడోనా? ఇది కూడా అవకాడోనే. నెక్స్ట్ జనరేషన్ కోసం అయితే కనుక మన వాళ్ళు పెట్టుకుని కూడా బాగానే ఉన్నారు. మీకు ఎవరన్నా కావాల్సి వస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ అన్న, మళ్ళీ కలుద్దాం.